మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎనీ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేస్తుంది. కోస్తాంధ్ర జిల్లాలనే కాకుండా మన తెలంగాణ వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ చాలా ఆలోచించి ఏంటంటే దీనికి ఒక అత్యంత నూనె దిగుబడినిచ్చే పంట ఆయిల్ ఫామ్ పంట. ఈ ఆయిల్ ఫామ్ పంట కోస్తాంధ్ర జిల్లాలనే కాకుండా మన తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు సాగు చేస్తున్నారు. కానీ అంత ఆశించిన విధంగా కూడా ఈ పంటను సాగు చేయలేని పరిస్థితిలో కొంత కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రాయితీలను కల్పిస్తుంది. కాబట్టి రైతులు కూడా ఈ పంట దిగుబడి చేసుకొని అధిక ఆదాయం కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సిద్దిపేట జిల్లా అగ్రికల్చర్ ఏడి పద్మ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, ఆయిల్ ఫామ్ పంట అధిక ఆదాయం అని ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అవునండి. ఇప్పుడు ఇది వీళ్ళు వాళ్ళు అని కాకుండా అంటే మన ఎకానమీని దృష్టిలో పెట్టుకొని ప్రమోట్ చేసే ప్రోగ్రామ్ ఇది. సో ఇది ఫార్మర్స్ అందరు కూడా అంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మన ఎకానమీ ఇప్పుడు మనం ఆయిల్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో గవర్నమెంట్ చాలా ఆలోచించి ఏంటంటే దీనికి ఒక ఆయిల్ ఫెడ్ అనేది ఒక సంస్థ ఉంది. సో ఆయిల్ ఫెడ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో రైతులు కొంత అవగాహన లోపమేమో మరి తెలియదు. అంటే కొంత అంటే పొలిటికల్ గా కొంత మారినా కూడా దాంట్లో ఏమైనా చేంజ్ ఉంటుందేమో అనేసి కొంచెం వెనక్కి ముందుకు అవ్వడం జరుగుతుంది. బట్ ఇది మాకు సాధ్యమైనంత మేము కూడా అవగాహన తెస్తున్నాం ఫార్మర్స్ కి. ఏంటంటే ఇది ఎకానమీని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రోగ్రామ్. సో ఎనీ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేస్తుంది. ఎందుకు అంటే మనం ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ తగ్గించడానికి కోసం అనేసి మన దగ్గరే మనం ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకునేది ఉంది. కాబట్టి దీని మీద చాలా అంటే పరిశోధనలు అన్ని జరిగిన తర్వాతనే రైతు దగ్గరికి తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ ని. సో మన దగ్గర సాయిల్ తర్వాత క్లైమేట్ అంతా సూటబుల్ గా ఉంది అని చెప్పేసి దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో 2021 నుంచి ఈ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి కూడా మనకు కొంతమంది కొన్ని డౌట్స్ ఉండేవి. ఇది ప్రొడక్షన్ వస్తుందా, అసలు గెలలు వస్తాయా, ఆయిల్ కంటెంట్ ఉంటుందా అనేసి. బట్ ఇప్పుడు మనం చూస్తున్నాము మన దగ్గర ఏవైతే మొదట నాటిన తోటలు ఏవైతే ఉన్నాయో, సపోజ్ నంగునూరులో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్రెడీ అక్కడ మన గెలలు తీసుకుంటున్నారు, ప్రొడక్షన్ అవుతుంది, గెలలు తీసుకుంటున్నారు, అలాగే వాళ్ళకి అమౌంట్స్ కూడా పడుతున్నాయి. అయితే మేడం, అంటే ఈ ఆయిల్ ఫామ్ ఎలాంటి పంట భూములలో పండిస్తారు, అలాగే ఈ ఆయిల్ ఫామ్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు? ఈ యొక్క ఆయిల్ పామ్ పండించడానికి నేలలు ఏంటంటే నీరు నిల్వ ఉండకూడదు. ప్లస్ అట్లాగని నీరు నిల్వ ఉండద్దు అంటే నీరు ఎక్కువ అవసరం లేదు అని కాదు, కంటిన్యూస్ వాటర్ ఉండాలి. మనం డ్రిప్ ద్వారా ఇస్తున్నాము ఈ ప్రతి మొక్కకు కూడాను. ప్లస్ కంటిన్యూస్ కరెంట్ సప్లై ఉండాలి. ఎందుకంటే డ్రిప్ మనకు ఆపరేట్ అవ్వాలి కాబట్టి ఫర్టిలైజర్స్ అయినా ఏదైనా త్రూ డ్రిప్ ఇస్తే చాలా బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అయితే డ్రిప్ కూడా ప్రభుత్వమే సహకరిస్తుంది, రైతులకు డ్రిప్ ఇస్తారనేది కూడా కొంత సమాచారం ఉంది మేడం. ఇది అంటే ఎలాంటి ఎవరికి ఇస్తారు? ఇది డ్రిప్ కూడా ప్రభుత్వం రాయితీపై ఇస్తున్నారు. దీంట్లో ఎస్సీ ఎస్టీస్ కి 100% సబ్సిడీ, తర్వాత స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి అంటే చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీతో, ఇతరులకు 80% సబ్సిడీతో డ్రిప్ అందిస్తున్నారు. అయితే ఎకరానికి దాదాపు ఎన్ని చెట్లను నాటుకునే అవకాశం ఉంటుంది మేడం? ఎకరానికి 57 మొక్కలండి. దాన్ని 9x9x9 ట్రయాంగిల్ రూపంలో అట్లా నాటుకుంటారు. సో ఎకరానికి 57 మొక్కలు, బట్ 60 ఇస్తారు ప్రభుత్వం. దీనికి రైతు చెల్లించాల్సిన అమౌంట్ ఓన్లీ 20 రూపాయలు పర్ మొక్క. సో రైతులు డిడి రూపంలో 1200 రూపాయలు డిపార్ట్మెంట్ కి చెల్లిస్తే వాళ్ళు 1 ఇయర్ వరకు నర్సరీలోనే ఉంటుందండి ఈ మొక్క. 1 ఇయర్ తర్వాత మాత్రమే రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంటనే వాళ్ళు నాటుకోవడం జరుగుతుంది. అయితే మొక్కలు పెంచడానికి కూడా అంటే వ్యవసాయ అధికారులు పరిశీలన కోసం వ్యవసాయ క్షేత్రానికి పోతారా మీరు?
అవునండి. వెళ్తాము. మేము మాకు ప్రతి క్లస్టర్‌కి ఏఈఓస్ ఉన్నారు. అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్, తర్వాత ఆయిల్ ఫెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. అందరూ గూడా అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ అంటే కొంతమంది ఫార్మర్స్‌ని ప్రమోట్ చేయడము, ఫార్మర్స్‌ని ఎంకరేజ్ చేయడము, ఫార్మర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడము 3 డిపార్ట్‌మెంట్ సమన్వయంతో జరుగుతుంది. ఆహ్, సో మేము ఫీల్డ్‌కెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పంటలని మనం తోటలని మనం చూడడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకేమన్నా డౌట్స్ ఉంటే అవి గూడా నివృత్తి చేయడం జరుగుతుంది. కొంత గ్యాప్స్ అబ్జర్వ్ చేసాం. బట్ అవి గూడా మేము ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము. అన్ని చోట్ల గూడా. అంటే దీంట్లో మెయింటెనెన్స్ అమౌంట్స్ గూడా ఇస్తారు. అంటే అందరూ ఆయిల్ పామ్ ఫార్మర్స్‌కి ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గరున్న ఏరియా అంతా గూడా మనకెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కాస్ట్ ఇస్తారు. ఎవ్రీ ఫార్మర్‌కి ప్రతి ఎకరానికి 4,200 మెయింటెనెన్స్ కాస్ట్ ఇస్తారు. సో, ఆ మెయింటెనెన్స్ కొంతమంది రావట్లేదు టైంకి అని అంటున్నారు. మేము అది గూడా డేటా ఇప్పుడు అంటే ఫీల్డ్ తిరుగుతున్నప్పుడు ఆ డేటా ఎవరికొచ్చింది, ఎవరికి రాలేదు, ఎన్ని సంవత్సరాలొచ్చింది, ఎన్ని సంవత్సరాలకి ఇంకా పెండింగ్ ఉంది అనేది మేము సర్వే చేసుకొని దాంట్లో ఉన్న గ్యాప్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాము. ఎవరైతే కన్సర్న్ డిపార్ట్‌మెంట్ ఈ అమౌంట్ వేయాలో ఆ డిపార్ట్‌మెంట్‌కి మేము తప్పకుండా ఈ సమాచారాన్ని అందిస్తాం మా ఏఈఓస్ ద్వారా. అయితే పంట పొలాల్లో చూసుకుంటే అంటే ఒక్కొక్క మొక్క నాటుతారు కదా మేడం. అది ఎక్కువ హైట్ ఏపుగా పెరిగేసరికి అంటే అందులో వేరే పంటలు వేసుకునే అవకాశం ఉంటుందా? దానివల్ల అంటే నీడ వస్తది కదా, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందా పంటకి? మొక్క చిన్నగా ఉన్నప్పుడు నీడ లాంటి ప్రాబ్లమ్ ఉండదు. మనకి 4 సంవత్సరాల వరకు కూడా ఎక్సెప్ట్ ప్యాడీ అంటే వరి సాగు చేసుకునే వాళ్ళు కాకుండా మిగతా ఏ పంట సాగు చేసుకున్నా గూడా అంటే ఆ ఏరియా మాకు మళ్ళీ రెగ్యులర్ ఇన్‌కమ్ ఉండదేమో అనే డౌట్ అసలు పడాల్సిన అవసరం లేదు. మొక్కజొన్న వేసుకున్నా, తర్వాత మనకి కూరగాయ పంటలు వేసుకున్నా, పత్తి వేసుకున్నా గూడా ఆయిల్ పామ్ సాగు చేసుకోవడం వల్ల వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. ఆ చెట్టు దగ్గర ఉండే కొంచెం ఎక్స్‌టెంట్ తప్పిస్తే మిగతా ఏరియా అంతా గూడా వాళ్ళు రెగ్యులర్‌గా ఏం చేస్తున్నారో అవన్నీ చేసుకోవచ్చు. అంతర్ పంటకి కూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఒక 4 సంవత్సరాలు ఆగితే వాళ్ళకి ఈ పంట నుంచి గూడా ఇన్‌కమ్ రావడం జరుగుతది. సో, డెఫినెట్‌గా అది లాభమే ఉంటుంది. ప్యాడీ మనము ఇంటి మందం 1 ఎకరం, 2 ఎకరాలు ఏసుకున్నా గూడా మిగతా అంతకంటే ఎక్కువ ఎక్స్‌టెంట్ ఉన్న వాళ్ళందరూ గూడా ఆయిల్ పామ్ వేసుకోవాలనే మేము ఎంకరేజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎకానమీ ముందు ముందు ఇంకా మనకి చాలా లాభం ఉంటుంది గానీ దీని రేట్ గూడా ఇప్పుడు బాగా ఉంది. సో, రైతులకు తప్పకుండా ఇది లాభం జరుగుతుంది అని మేము ఎంకరేజ్ అంటే చేస్తున్నాం. దాదాపు ఆ పంట చేతికొచ్చిన తర్వాత అంటే ఇప్పుడు జనరల్ పంటలైతే వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకోవడం గానీ, అంటే రైస్ మిల్ గానీ ఇతర అక్కడక్కడ అమ్ముతారు. మరి ఈ పంట అమ్మాలంటే ఎలా రైతులకు? ఇప్పుడు మనకిక్కడ నంగునూరులో, నర్మెటాలో ఫ్యాక్టరీ అవుతుంది. ఇప్పటివరకు అంటే ఇప్పుడు ఫ్యాక్టరీ ఆల్‌మోస్ట్ చాలా ఫాస్ట్‌గా మనకి కంప్లీట్ అవ్వబోతుంది ఫ్యాక్టరీ. ప్లస్ ఫ్యాక్టరీ గూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రిఫైనరీ అన్నీ దీంట్లోనే చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఆధునిక ఫెసిలిటీస్ తోటి మనకి కట్టడం జరుగుతుంది. సో, రైతులు తర్వాత మనకిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఆయిల్ ఫెడ్ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఖమ్మం లాంటి అక్కడ ఉన్నాయి. ఇవి రిఫైనరీస్ ఇవన్నీ కూడా. సో, వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ అరేంజ్ చేసుకొని వాళ్ళే గెలలు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా ఫార్మరే వెళ్ళాల్సి వస్తే ఫార్మర్‌కి ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ కూడా ఆయిల్ ఫెడ్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో, దీంట్లో దళారీ వ్యవస్థ లేదు. సో, ఇది ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్. సో, అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు వేరే ఎవరో కొంటారు అనేసి. ఆయిల్ ఫెడ్ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కాబట్టి మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ రేట్ అసలు దీంట్లో వేరే మధ్యలో ఇంకెవరు ఉండరు. దీంట్లో ఫార్మర్ నుంచి మనం మొక్కలు ఇచ్చేటప్పుడు కూడా ఫార్మర్ యొక్క అకౌంట్ తీసుకుంటారు. దాంట్లో జాయింట్ అకౌంట్ కూడా యాక్సెప్ట్ చేయరు. అతనికి మళ్ళీ నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు తనకి ఆదాయం వస్తుంది కాబట్టి పక్కా ఆధార్ నంబర్ అండ్ సేవింగ్స్ అకౌంట్‌తో ఆ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని ఆ అకౌంట్‌కి డబ్బులు ఎన్ని సార్లు గెలలు తీసుకుంటే అన్ని సార్లు కూడా గెలలు తీసుకున్నప్పుడల్లా వాళ్ళకి అమౌంట్ జమ చేయడం జరుగుతది. సో, రైతులు దీంట్లో అసలు సంశయించాల్సిన అవసరం అసలు లేదు. అంటే దాదాపు ఒక ఎకరానికి ఎన్ని టన్నులు పండే అవకాశం ఉంటది మేడం? పైగా ప్రస్తుతం టన్నుకి ఎంత ధర ఉంది?
ఓకే. మనకి ఆదాయం 4వ సంవత్సరం నుంచి రావడం జరుగుతది. సో, 4గో సంవత్సరం వరకు మెయింటెనెన్స్ కాస్ట్ కింద గవర్నమెంట్ 4,200 ఎకరానికి ఇస్తున్నారు. 4గో సంవత్సరం నుంచి మనకి ప్రొడక్షన్ గెలలు రావడం జరుగుతది. యాక్చువల్‌గా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మనకు గెలలు అంటే మగపూలు, ఆడపూలు వస్తాయి గానీ మనం దాన్ని తీసేస్తాం. ఎందుకంటే అవుంటే మనకి వెజిటేటివ్ గ్రోత్ తగ్గిపోతది. అంటే కైవారం ఆకులు రావడం తగ్గిపోతది కాబట్టి దాన్ని ముందు మనం అదెక్కువ ఉండాలి. ఆకు అనేది ఎక్కువ వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి మనం అబ్లేషన్ అని చేస్తాం. అంటే ఆడపులు, మగపులు మనకి సంవత్సరం దాటిన తర్వాత వస్తుంటే అవి ఇమ్మీడియేట్‌గా రైతులకి తీసేయాలని సూచిస్తున్నాము. దానికొక పరికరం గూడా ఉంది. వాళ్ళు తీసుకోలేకపోతే డిపార్ట్‌మెంట్‌కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పరికరం ఇస్తారు. ఆ పరికరం తోటి తీసేస్తారు. ఈ ప్రాసెస్‌ని అబ్లేషన్ అంటారు. ఇది 30 నెలల వరకు అబ్లేషన్ చెయ్యాలి. దాని తర్వాత వచ్చే పూలని ఉంచుతారు. మొక్కకు ఉంచేస్తారు. తర్వాత ఈ పాలినేషన్ జరగడానికి కోసం అంటే గెలలు రావడానికి కోసం బీటిల్స్‌ని వదులుతారు ఆ తోటల్లో. సో, దీన్ని రెగ్యులర్‌గా ఏ తోట ఎన్ని నెలలయింది ఏంటి అనేది ఫీల్డ్ ఆఫీసర్స్ అందరూ మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ అవసరం ఉందో అక్కడ బీటిల్స్ వదలడము, అబ్లేషన్ చేయించడము అవన్నీ కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ టేకప్ చేస్తున్నారు. సో, 4గో సంవత్సరం నుంచి మనకి ప్రొడక్షన్ రావడం జరుగుతది. బట్ 4గో సంవత్సరంలో ఎకరానికి 2-3 టన్నులు, తర్వాత 5దో సంవత్సరంలో 3-5 టన్నులు, 7దో సంవత్సరంలో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రావడం జరుగుతుంది. 7-10 టన్నుల దాకా 7వ సంవత్సరం ఇంకా పెరుగుతది. మాక్సిమం 15-16 దాకా కూడా వెళ్తుంది ఎకరానికి. సో, ప్రస్తుతం టన్నుకి 19,000 పైచిలుకు ధర పలుకుతుంది. ఇతర పంటల కంటే ఇది డెఫినెట్‌గా ఎక్కువ లాభదాయకం. ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అది 30 సంవత్సరాల వరకు మనకి తోట అట్లాగే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం మెయింటైన్ చేసుకోవాలి. డెఫినెట్‌గా వాటర్ సప్లై అయితే మంచిగుండాలి. అంటే ఎంత వాటర్ కావాలో అంత మనం సప్లై చేస్తూ ఉండాలి. కరెంట్ అండ్ వాటర్ సప్లై ఉంటే మనము దాన్ని మనం సూపర్వైజ్ చేసుకుంటే మనకి కూర్చున్న చోట మనకి ఆదాయం 30 ఇయర్స్ వరకు ఉంటది. సో, ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఈ పంట తీసేసి ఏ పంట ఎయ్యాలి అనే ఆలోచన కూడా రైతుకు అవసరం లేదు. సో, డెఫినెట్‌గా మనం మెయింటైన్ చేసుకోగలిగి మనం సూపర్వైజ్ చేసుకోగలిగితే ఎక్కువ ఎక్స్‌టెంట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆయిల్ పామ్ వేయాలని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. మేడం, అయితే ఈ ఆయిల్ ఫామ్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు? ఆయిల్ పామ్ అన్నిట్లో వాడతారండి. ఇంట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు మనం డైలీ చూస్తున్నాము బేకరీస్‌లో, తర్వాత మనకు వాడే సోప్స్‌లో, కాస్మెటిక్స్‌లో అన్నిట్లో కూడా మనకి పామ్ ఆయిల్ వాడడం జరుగుతుంది. సో, దీని వాడకం ఉండదేమో, దీన్ని ప్రమోషన్ ఉండదేమో, దీన్ని మనము అంటే ఎప్పుడైనా దీన్ని తగ్గిపోతుందేమో, దీని రేట్ తగ్గుతదేమో అనే భయం అసలు లేదు. సో, ఎవ్రీ చోట మనం అంటే డైలీ మన దైనందిన జీవితంలో మనం ఎన్నైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో ప్రతి ప్రొడక్ట్‌లో కూడా ఆల్మోస్ట్ మనం వాడే ప్రొడక్ట్స్‌లో 80% వాటిల్లో పామ్ ఆయిల్ ఒక ఇంగ్రీడియంట్. సో, తప్పకుండా దీన్ని ఎవ్రీ ఇండస్ట్రీ వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని అవసరం చాలా ఉంది కాబట్టి మనం ప్రొడక్షన్ మనం సొంతంగా చేసుకుంటే చాలా బావుంటది. మన దగ్గరే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేకుండా మనం సెల్ఫ్ సస్టైన్డ్ ఉంటాము. చూసుకోవచ్చు. అగ్రికల్చర్ ఏడి పద్మ గారు అయితే రైతుల కోసం చాలా చక్కగా వివరించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మంచి రాయితీలు ఇస్తున్నది. ముఖ్యంగా గ్రామాల్లో నివసిస్తున్న ఎస్సీ ఎస్టీలకు కూడా డ్రిప్ సహకారం కూడా అందిస్తుంది. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట. ఎనీ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేస్తోంది. కోస్తాంధ్ర జిల్లాలనే కాకుండా మన తెలంగాణ వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ చాలా ఆలోచించి ఏంటంటే దీనికి ఒక